హల్లెలూయా. యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన ఆయన జన్మించాడు. ఎవరి గర్భానండి? పురుషుడు కలయిక లేదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది, భూమి మీదకి వచ్చాడు. ఆయన కొండల్లో ప్రసంగం చేశారు. అమ్మా ఇటు చూడండి, బైబిల్ ఎంకి చూడవసరిక నా ఇంక చూడండి. లోయల్లో ప్రసంగం చేశాడు. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కాడంట. ఎందుకు కొండ ఎక్కాడు? ప్రసంగించటానికి. జనసమూహం కూర్చున్నారు, ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? అనేక మంది శిష్యులు కూడా అక్కడికి వచ్చారు. ఏమని ప్రసంగిస్తున్నారు జనసమూహంకి? మీరు ఇక్కడ కూర్చుని చక్కగా ఆలకిస్తున్నారు. ఆలకిస్తుంటే నా దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడు? ఏమని ప్రకటిస్తున్నాడు నా దేవుడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదంట. గట్టిగా చెబుదాం. ఆత్మ అంటే ఆత్మ విషయమై ఏమవ్వాలంట? దీనులై అంటే తగ్గింపు జీవితం అన్నమాట. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవుని రాజ్యం కోసం మీతో మాట్లాడుతున్నాను ఈ రోజున. పరలోక రాజ్యంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చేరునుగాక. ఆయన కుడి పార్శ్వమున మనమందరము నా దేవుడు కూర్చుండబెట్టునుగాక. ఆయన కుడి పార్శ్వమున మనం కూర్చోవాలి అంటే, ఆయన సింహాసనం దగ్గర మనం కూర్చోవాలి అంటే, ఆయన సింహాసనం ఉన్న ప్రాంతంలో మనం సంచరించి ఆరాధించాలి, మహింపరచాలి, గణపరచాలంటే ఏం కలిగి ఉండాలి? ఆత్మ విషయంలో దీనత్వం కావాలి. ఏం కావాలండి? దీనత్వం. దీనత్వం ఉంది నాకు అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. గట్టిగా చూపించండి అమ్మా, ఏం కాదు. ఒకవేళ దీనత్వం లేకపోయినా సరే, ఈ రోజున ఈ వాక్యం విన్న తర్వాత దీనుడుగా జీవిస్తాను, దీనురాలుగా జీవిస్తాను అన్నవాళ్ళు కూడా చూపించు. వాక్యం విన్న తర్వాత తగ్గింపు జీవితము. యేసుక్రీస్తు ముఖం మీద కాండ్రించి ఉమ్ము వస్తారండి. ఒక ఉమ్ము పడితేనే మనం సహించుకోలేం. ఇరుగు పొరుగు వారు తిడితేనే మనము సహించుకోలేం. ఎవరన్నా ఏమన్నా ఒక మాట అంటే దాన్ని గుంజుకుంటాం, పీక్కుంటాం, లాక్కుంటాం, మనసు గాయపడిపోద్ది. ఎందుకంది అది నన్ను? వాడు నన్ను ఎందుకు అన్నాడు ఆ మాట? నిద్ర పట్టదు. ఏం పట్టదండి? నిద్ర పట్టదు. అవునంటారా కాదంటారా? నిద్ర రాదు, గలిబిలి. ఈ అమ్మకి చెప్పి ఆ అమ్మకి చెప్పి ఘర్షణ తెచ్చుకుని పోట్లాడ తెచ్చుకుని రకరకాలైన ప్రాబ్లం. ఏమని చెప్తున్నాడు? కొండ మీద కూర్చున్నాడు నా యేసయ్య. ఇక్కడ కూడా కొండ మీద కూర్చున్నాడు. ఎన్టీఆర్ కాలనీ ప్రజలకు చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆహా, ఆ దేవుని రాజ్యాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని రాజ్యమును మీ అందరికి ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆత్మలో తగ్గించుకోకపోతే దేవుని రాజ్యం దొరుకుద్దంటారా? ఆత్మలో తగ్గించుకోమని చెప్తున్నాడు. తగ్గింపు జీవితం మనకి కలిగి ఉండాలని చెప్తున్నాడు. లేదు, సస్సేమేరా, తగ్గేదే లేదు, నేను వెనకం చేసేదే లేదు. ఆమన్నా ఉండాలి చర్చిలో, నేనన్నా ఉండాలి. పరలోకం ఎలా పోతాం? దేవుని రాజ్యం ఎలా పోతాం? మనకే చెప్తుంది దేవుని వాక్యం. ఆత్మ విషయంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మీరు ఎప్పుడన్నా ఏదన్నా నోట్స్లో ఇలా రాసుకున్నారా మీరు ఎప్పుడు చచ్చిపోతారనేది? నేను కూడా రాసుకోవాలా. ఎందుకంటే పోట్లాడి చచ్చిపోయే ముందు దీనత్వం కలిగి ఉందామని ఆ రోజు వరకే సరిపోద్దంటారా? ఎప్పుడు చనిపోతామో తెలియదు ఈ ప్రాణం. తెలుసుదండి. చూడండి, గమనించండి. పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. ఈ ఆత్మకు చెప్పండి. మీరు ఏమని చెప్పండి? తగ్గించుకో, తగ్గించుకో, తగ్గించుకో. ఏమని చెప్తారు? తగ్గించుకో. ఏమని చెప్తారు చెప్పండి నోటితో? వద్దు, తగ్గొద్దు, తగ్గొద్దు చెప్తారా? చూడండి, ఆహా, ఈ వాక్యం చదువుతుంటే నా బిడ్డలందరికీ పరలోకం ఇచ్చేస్తున్నాడు ఆ దేవుడు. హల్లెలూయా. చీపురు పుల్ల కూడా తీసుకెళ్ళమండి. మీ దగ్గర ఉన్న వస్తువు, ఒక్క వస్తువు కూడా పట్టుకెళ్ళమండి. మందిరంలో అలంకరించడానికి ఎన్నో పరికరాలు సిద్ధపరుస్తున్నాం, ఒక్క వస్తువు కూడా పట్టుకెళ్ళమండి. ఒక ఆయుధం కూడా మనము
పట్టుకెళ్ళమండి. ఆత్మ విషయమై దీనిలో ఉన్నారు. మన ముందు మన పూర్వీకులు ఎంతోమంది చనిపోయారు, మన తాతలు చనిపోయారు, మన తండ్రులు చనిపోయారు, మన పూర్వీకులు చనిపోయారు, మన తాత ముత్తాతలు చనిపోయారు. ఏమన్నా పట్టుకెళ్ళారండి? చూడండి, ఘర్షణ వద్దు, ఆత్మ విషయంలో తగ్గించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తగ్గించుకుంటే ఏ రాజ్యం ఇస్తానంటుంది? పరలోక రాజ్యం. యేసయ్య ఈ రోజున ఈ పునరుద్ధాన దినమున నీతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉండి. హల్లెలూయా. తమ్ముడు, నీతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉండి. హల్లెలూయా. చూడండి, గమనించండి. రెండవ మాట ఏమంటున్నాడండి? రెండవ మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, గమనించండి. మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. ఏమని చెప్తారంటే, పరలోకపు ధన్యత అని చెప్పండి. దేవుడు నాకు ఇచ్చాడని చెప్పండి. వినపడలా? తమ్ముళ్ళు, మీరు దుఃఖము ఏంటి? ఆ బాధ ఏంటి? ఆ సమస్య దుఃఖము ఏంటి? ఆ దుఃఖము ఎలాంటి దుఃఖము, ఎలాంటి సమస్య? చాలా దుఃఖపడుతూ ఉంటారు, చాలా కన్నీళ్ళు కారుస్తారు. ఎందుకు ఆ దుఃఖము? అయ్యా, ఈ వ్యాధి వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చింది అని దుఃఖపడుతూ ఉంటారు. ఎవరో ఏదో అన్నారని దుఃఖపడుతూ ఉంటాము, ఎవరో ఏదో తిట్టారని దుఃఖపడుతూ ఉంటాం. కానీ దుఃఖపడే వాళ్ళందరినీ నా దేవుడు ఈ పగటి వేళ సమయంలో ఏం చేస్తాడంట? ఓదారుస్తాడు. ఆ సమస్య వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది. పాస్టర్ గారు వెళ్ళి, ఏం కాదమ్మా, నేను ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, దేవుడే ఓదారుస్తాడంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ బాధ ఏదో నీకొస్తే తెలుస్తుంది అనుకుంటారా? అనుకోరు కొంతమంది. శుద్ధి సమస్యలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారనుకో, బాగా దుఃఖం. అప్పుల్లో ఉంటే కన్నీళ్ళు వస్తాయి రావా? ఏడుపు వస్తుందా రాదా? ఎప్పుడు తీరుస్తాడని రాదా? దుఃఖం అనమాట. అమ్మా, తమ్ముడు అప్పు తీర్చేస్తాడు, నరసింహారు అప్పు తీర్చేస్తాడు, చైతన్య భారతి అప్పు తీర్చేస్తాడు ధైర్యంగా చెప్తాను అనమాట. నీకేంటి బాబు, వైట్ డ్రెస్ వేసుకుని వచ్చావు, బండి వేసుకుని వచ్చావు, అప్పు తీర్చేస్తానన్నావు, అక్కడేమో అప్పు ఏం కదలట్లేదు. కానీ నా దేవుడు చెప్తున్నాడండి, దుఃఖపడు వారిని ఆయన ఓదారుస్తాడంట. ఆహా, అది మనందరికీ అనుగ్రహించునుగాక. ఆ ఓదార్పు ఇక్కడున్న బిడ్డలందరికీ దయచేయునుగాక, ఇక్కడున్న బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. ఏ దుఃఖంలో ఉన్నారు మీరు? చాలా దుఃఖాల్లో ఉన్నారు. దుఃఖం లేని వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఎవరు లేరు. దుఃఖం ఉన్నవారు ఒకసారి చేయి చూపించండి. వావ్, నేను కూడా చూపించండి, పర్లేదు చూపించండి అన్న. ఎప్పుడు దుఃఖపడలేదా తమ్ముడు? ఎస్, గౌతమ్, నవీన్, జందస్ గారు చూడండి, చేయి చూపిస్తే ఒక ప్రవచనం ఇస్తాను దేవుడు మీకు. చూపించండి ఒకసారి. మీ అందరినీ నా దేవుడు ఓదార్చునుగాక, నన్ను కూడా నా దేవుడు ఓదార్చునుగాక. చూడండి, ఆ సమస్య అనేది, ఆ బాధ అనేది కలిగిన వాళ్ళకి తెలుస్తుందండి. చూడండి, దుఃఖంలో ఉన్నప్పుడు సరిగ్గా 1 గంటకి వెళ్ళి తోటలోకి వెళ్ళి నైటు, అయ్యా అందరూ కలిసి ఇలా ప్రవర్తిస్తున్నారు, అందరూ కలిసి ఇలా హేళన చేస్తున్నారు, అందరూ కలిసి ఇక్కడ లేకుండా చేయాలని ప్రవర్తిస్తున్నారు ప్రభువా, అందరూ కలిసి ఇక్కడ అవాంఛలు చేస్తున్నారు తండ్రి, నాకు సహాయం చేయండి, ఆదరించండి, కరుణించండి. దుఃఖంలో ఉండి కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే నా దేవుడు ఆ దుఃఖాన్ని తీసివేసి సహాయం చేశాడు, కార్యం చేశాడు. కానీ ఆ దుఃఖంలో ఉండి మొరపెట్టుకోవాలి, దుఃఖంలో ఉండే ప్రార్థన చేయాలి, ఆ దుఃఖంలో ఉండే దేవుణ్ణి స్తుతించాలి. ఏమంటున్నాము దుఃఖంలో ఉన్నప్పుడు? దేవుడు నాకు ఈ బాధను కలుగజేశాడా, నాకే రావాలా ఈ బాధ, నాకే రావాలి ఈ సమస్య, నాకే రావాలి ఈ వేదన, నాకే రావాలి ఈ ఇబ్బంది అనే మాటలు మనకి రాకూడదండి. దుఃఖంలో ప్రార్థించగలిగితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ కుటుంబ సభ్యుల్ని, మన కాలనీని, మన సంఘాలను అన్నింటినీ కూడా ఓదారుస్తాడు నా దేవుడు. మూడో మాట, హల్లెలూయా. సాత్వికులు ధన్యులు. హల్లెలూయా. రైట్. మీలో ఎంతమంది సాత్వికులు ఉన్నారు? ఒకసారి చేయి చూపించండి. మనమందరము సాత్వికులమే. హల్లెలూయా. ఏం స్వతంత్రించుకుంటారంట? భూలోకాన్ని. ఏంటి భూలోకాన్ని స్వతంత్రించుకోవటం ఏంటి? ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే ఏంటి?
అంటే స్వతంత్రం అంటే ఫ్రీగా జీవించటము. సాత్వికంగా ఉంటే నా దేవుడు మనల్ని ఫ్రీగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. సాత్వికంగా ఉండాలి. అంటే సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే ఏంటి? కలిసిమెలిసి ఉండటం, ఐక్యతగా ఉండటం, నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉండటం. నెమ్మది, శాంతి, సమాధానంగా, అదే సాత్వికం అంటారు. సాత్వికం కంటే స్వతంత్రం వచ్చేస్తుంది అన్నమాట. ఈ ఎన్టీఆర్ కాలనీ మొత్తానికి స్వతంత్రం వచ్చేస్తుంది, మన ప్రజలందరికీ స్వతంత్రం వస్తుంది. ఎలా ఉండాలి? సాత్వికం కలిసి ఉండాలి. సాత్వికం అంటే నెమ్మది కలిగి ఉండాలి, శాంతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, అందరితో సక్రమంగా ఉండాలి, చక్కగా ఉండాలి. వారితో మాట్లాడను, వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో మాట్లాడను. ఎప్పటి వరకు మాట్లాడను? చచ్చేదాకా. చచ్చిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడతావు? అది సాత్వికం కాదండి. స్వతంత్రం కావాలి. పక్క వాళ్ళ ఇంటి మీద స్వతంత్రం కావాలి, ఆ ఇంటి మీద కూడా స్వతంత్రం కావాలి, ఆ ఇంటి మీద కూడా స్వతంత్రము కావాలి. కావాలంటే ఏం కలిగి ఉండాలి? మనము సాత్వికము కలిగి ఉంటే దేవుడు స్వతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రైట్, 4వ మాట కూడా చూద్దాం. రైట్, ఇది మాట అందరికీ ఈజీగా అర్థమయ్యే ఉంటుంది అనమాట. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. రైట్, కనికరం ఉందా లేదా మనకి? ఎదుటివాడు ఇబ్బంది పడుతుంటే మనం ఏం చేయాలి? ఇనపట్ల పడితే పడ్డాడు, ఆహా ఓహో ఆహా, నా మనసంతా ఆనందంగా ఉంది. అదేనా కనికరము? వాళ్ళ అబ్బాయి పడ్డాడంట, నేను అనుకుంటాను ఆడు పడతాడని తెలుసు. ఏముంది ఇక్కడ? కనికరము గలవారు. కనికరం ఉందా? ఉందండి. చూడండి, గమనించింది. ఆ సహోదరి చాలా అనారోగ్య పరిస్థితికి వెళ్ళిపోయిందంట. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హాస్పిటల్ పాలైపోయిందంట. నేను అనుకుంటానే ఉండా, ఏమవుద్దని? హాస్పిటల్ పాలవుద్దని, అనారోగ్య పాలవుద్ది. కానీ ఆ వార్త మన చెవును పడినప్పుడు, ఆ వార్త మనం విన్నప్పుడు ఏమనాలి? ఏమనాలండి? ఏముంది కానీ కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు. అయ్యో పాపం అనాలి. ఏమనాలరా? అయ్యో అంటే ఏంటి? అప్పుడు ఏమొచ్చింది మనకి? కనికరం వచ్చింది. అట్టి కనికరం నా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక, కనికరము నా దేవుడు దయచేయను గాక. కనికరము గలవారు ధన్యులు, వారు. మన భర్త భార్యని అంటూ ఉంటుంది ఇప్పుడు, నా మీద అసలు నీకు అమ్మా అసలు కనికరమే లే. వీళ్ళు కూడా అంటారు, తమ్ముళ్ళు కూడా, ఏమని? ఏమై అసలు ఎప్పుడన్నా నా మీద నీకు కనికరం ఉంది? వచ్చిన కానించి చేప రుద్దినట్టు రాసి రంపాన పెట్టేస్తాం. అసలు కనికరం ఉందా? కానీ కమిట్మెంట్, ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య కనికరం కావాలన్నమాట. చాలా చాలా కుటుంబాలు చూస్తూ ఉంటాను, మీరు కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటారు. అర్ధరాత్రి 1 గంటకు వచ్చి పడుకుంటాడంట. ఎన్నింటికండి? ఏం లేదు కుటుంబం, ఏం లేదురా. 10ంటికి రావచ్చుగా, రుద్దుడే. 10ంటికి వస్తే 11ంటికి వచ్చినా రుద్దుడే, 12ంటికి వచ్చినా రుద్దుడే. ఈ బాధ తట్టుకోలేక అక్కడ తిరిగి 1 గంటకి చేరుకుంటే ఆమె నిద్రాలోకంలోకి వెళ్ళొద్ది. ఆ నిద్రకి భంగం కలగకూడదుగా. ఇంక ఈ టైంలో ఏం తిట్టంలే, పొద్దున్నే లేచాక తిడదామని పొద్దున్నే ప్రిపేర్ అయి పడుకుంటుంది అనమాట. పొద్దున్నే 4 అవ్వకముందే లేచి వెళ్ళిపోతాడు. ఏముందండి? ముందు ఎక్కడ కనికరం కావాలి? ముందు భార్య భర్తల దగ్గర లేవంటారు. ఊరికే చెప్తున్నాను. కుటుంబాలు, చాలా కుటుంబాలు, మీరు పనిచేస్తున్న దగ్గర కానీ, చాలా ప్రాంతాల్లో కానీ, చాలా ప్రదేశాల్లో కానీ కనికరం లేకుండా జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనికరం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, నా దేవుడు కనికరాన్ని పొందుకుని కృపనిస్తాడు, భాగ్యాన్ని ఇస్తాడు. దేవుడు కనికరాన్ని అనుగ్రహిస్తాడు. ఒకసారి నీ భర్తను కనుక కనికరించావంటే ఆయన నిన్ను కనికరిస్తాడంట. ఒకసారి నీ భార్యను కనుక నువ్వు కనికరించావంటే ఆయన నిన్ను కనికరిస్తారంట. హల్లెలూయా. నెక్స్ట్
నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. రైట్, ఏంటన్నా? నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు నిలబడ్డవాడిని ఏమంటారండి? నీతి కొరకు నిలబడ్డాడు అనుకో, నేను ఆ తప్పు చేయను, నేను ఆ పాపము చేయను, ఆ వ్యభిచారం చేయను, ఆ చుట్ట తాగను, ఆ బీడీ తాగను, ఆ సిగరెట్ తాగను, ఆ మందు తాగను, ఆ ప్యాకెట్ ఆడను, ఆ లోక సంబంధమైన డ్రగ్స్ తిన్ను, పాన్ పరాగ్ తిన్ను, గుట్కా తిన్ను, లోక సంబంధమైన పాపం జోలికి నేను వెళ్ళనని నీతి కొరకు నిలబడ్డాను. ఏం దొరుకుద్దంట? నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. అదేంటండి? ఆకలితో పొట్ట మాడుతుందండి, ఏమీ సరిగ్గా సదుపాయాలు తినడానికి ఏమీ లేదు. ఎలా తృప్తిపరచబడతారు? మీరు చెప్తారా ఎలా తృప్తిపరచబడతారు? నీతి కొరకు నిలబడినప్పుడు ఏమంటారండి? నీతి కొరకు న్యాయంగా యథార్థంగా నిలబడ్డారనుకో ఏమంటారు? అతన్ని నీతిమంతుడు అంటారు. కానీ అలా అనరు, కానీ చాతగానోడు అంటారు. డబ్బులు అందరూ సంపాదిస్తున్నారా? ఒకసారి చేయి చూపించండి. అన్యాయంగా సంపాదిస్తున్నారా? న్యాయంగా సంపాదిస్తున్నారు? న్యాయంగా సంపాదిస్తున్నాం. అదే నీతి కొరకు ఆ సంపాదన రాకపోతే ఇంట్లో ఉన్న ఆవిడ ఏమంటుంది? మన ఆవిడ వాళ్ళ ఆయన చూడు ఎన్ని డబ్బులు తెస్తున్నాడో, ఎన్ని సరుకులు తెస్తున్నాడో. నీతి కోసం నిలబడ్డాడు, కానీ నా దేవుడు చివరిలో తృప్తిపరుస్తాడంట. ఏ రాజ్యం ఇచ్చి తృప్తిపరుస్తాడండి? దేవుని రాజ్యం ఇచ్చి తృప్తిపరుస్తాడు. మనం కష్టపడిన సొమ్ము మనకి తప్పకుండా మనకు ఆశీర్వాదకరంగా మారిద్దండి, దీవెనికరంగా మారిద్ది, మేలుకరంగా మారిద్ది. ఎలా ఉండాలి నీతి కొరకు? నీతిని ఆశ్రయించి నీతిని వెంట పెట్టుకుని నీతి నాలో ఉందని పరుగులు తీసుకుంటా దేవుని మందిరానికి వచ్చాం. మనం అందరం ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఇది ఆదివారము, పునరుద్ధాన దినము. యేసయ్య మరణాన్ని గెలిచాడు, ముద్రను గెలిచాడు, కావలి గెలిచారు, మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. మరణమా నీ విజయం ఎక్కడన్నాడు? నీతి కొరకు నిలబడితే దేవుడు సహాయం చేస్తాడు. చూడండి ఎంతమంది పాపం మరి చేపలు కప్పుకొని అమ్మేసుకుని ఇంచుమించుగా వచ్చేసారు. ఇంచుమించు సగం మంది అక్కడే ఉండిపోయారు అన్నమాట. నీతి కొరకు పరుగులు తీసుకుంటూ వచ్చారు. నీతి ఆయన రాజ్యము, ఆ నీతిలో నీతి, ఆయన సన్నిధి నీతి, ఆయన వాక్యము నీతి అన్నమాట. నీతి కోసం ఆకలి దప్పుకులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. దేవుడు అట్టి తృప్తి మనందరికీ అనుగ్రహించునుగాక. ఎవరన్నా నీతి కోసం నిలబడితే ఏమంటారు? వాడిని ఎవరన్నా నీతిగా నిలబడింది అనుకో, ఆ చెల్లి ఏమంటారు? అన్యాయంగా వెళ్ళాలి, అక్రమంగా వెళ్ళాలి, అన్యాయమైన సంపాదన సంపాదించాలి, అక్రమైన సంపాదన సంపాదించాలి. ఒకరిని కొట్టాలి, ఆడిని పట్టుకొట్టి మనం తింటే దేవుడు చూస్తా మెచ్చుకుంటాడండి, ఆశీర్వదిస్తాడంటారా? చూడండి, గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంపదను ఆశీర్వదించాలని నీతిగా నిలబడితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా! గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. నీతి కోసం పోరాడదాం, నీతిని అవలంబిద్దాం, నీతిని మనలోనికి తీసుకొద్దాం. అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు. అమ్మాయ్యా, మరి కడుపు నిండా తిన్న తర్వాత ఏమంటాం? చాలు అంటామా? తృప్తే కదా. అట్టి తృప్తి దేవుడు అనుగ్రహించునుగాక. ఏందన్న అత్తే కడుపు నిండా తింటే తృప్తి అంటే సరిపోయిందా? ఆకాశవాకి లిప్పమని ఆయన అంటున్నాం. ఏం కావాలంట? డబ్బు. ఏం కావాలండి? డబ్బు. డబ్బు అవసరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరండి, అందరికీ డబ్బు కావాలి. తమ్ముడికి కావాలి, ఆ తమ్ముడికి కావాలి, ఈ తమ్ముడికి కావాలి, ఈ చెల్లికి కావాలి, ఈ చెల్లికి, అందరికీ డబ్బు కావాలి. డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరు కూడా లేరనమాట. కానీ నీతిగా నిలబడితే ఆటోమేటిక్గా దేవుడు, నా దేవుడు ఆకాశవాకి లిప్పుతాడండి.
నీతిగా ఉంటే ఏం సంపాదిస్తావురా చెల్లి? నీతిగా ఉంటే ఏం సంపాదిస్తావు చెల్లి? నీతిగా ఉంటే అసలు మన సంపాదనే సంపాదన. ఎవరు? మనమా సంపాదించేది? దేవుడా? మనకిచ్చేది ఎవరండి? దేవుడు. చాలామంది అనే ప్రశ్నలండి. చెల్లి నీతిగా నిలుస్తున్నావమ్మా, ఏం సంపాదించావు? సంపాదించావు. ఏం సంపాదించావు అంటే పరలోక రాజ్యాన్ని సంపాదించారు మీరు అందరూ. వాళ్ళకందరికీ లేని భాగ్యాన్ని సంపాదించుకున్నారు మీరు. హల్లెలూయా. ఆహా, మనం అందరం అక్కడ ఆరాధన చేస్తాం. ఇక్కడ ఆరాధన జరిగింది, అక్కడ కూడా ఒక ఆరాధన జరుగుతుంది. మనకి స్తుతిస్తూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం, దేవదూతల సమూహంతో గంతులు వేస్తూ ఉంటాం. హల్లెలూయా. గొప్ప దేవుడు. లాస్ట్ మంటరా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తుదరు. రైట్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూస్తుదరు. హల్లెలూయా. దేవుణ్ణి చూడాలంటే ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలంటే చెప్పండి గట్టిగా. హృదయ శుద్ధి. అంటే హృదయ శుద్ధి అంటే ఎలాగా? మన నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడితే అప్పుడే అది హృదయ శుద్ధి అంటారు. అవునా తమ్ముడు జందస్ గారు? దేవుని చూడాలంటే ఏం కావాలి? ఏం కావాలండి దేవుని చూడాలంటే? చూడండి, ఇష్టానుసారంగా జీవించి, నచ్చినట్టు జీవించి, మన క్రమంలో మనం ఉండి దేవుని చూడాలంటే దేవుని చూడలేము. ఏం కలిగి ఉండాలంటే అండి? హృదయ శుద్ధి. ఈ రోజున హృదయాన్ని ముంచి లేపుదాం. ఎక్కడ? నీళ్ళలోనా, మందిరంలోనా? వాక్యంతో, పరిశుద్ధాత్మ అనే వాక్యంతో ముంచి లేపుదాం. ఇదేనండి ఈ గుండెకాయని ముంచేద్దాం వద్దా? ఎక్కడ ముంచుదాం? ఒక ముసలి కోతి మంచి స్నేహితులట. మీరు వినే ఉంటారు. ముసలి ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది, అందరికీ తెలిసింది. కోతి ఎక్కడ ఉంటుంది? చెట్టు మీద ఉంటుంది. నది ఒడ్డున నేరేడు చెట్టు ఉంది. అది కాయలు ఊపంగానే అది నోరు తెరుస్తుంది. ఆ కాయలన్నీ నోట్లో పడితే చక్కగా తిండి. వీళ్ళ స్నేహం ఎలాగుంది? చాలా మంచిగా ఉంది, అద్భుతంగా ఉందంట. రాగానే ముసలి రాగానే ఇది కొమ్ము పొద్ది, దాని నోట్లో నేరేడు కాయలు చక్కగా తింటుంది. ఫ్రెండ్స్ బాగున్నారు, స్నేహితులు అన్నమాట. ముసలి స్నేహం అంటే ఎలా ఉంటుంది? బాగా కలిసిందే వాళ్ళకి. మనం అక్కడక్కడ అంటూ ఉంటాం, అరే స్నేహం చేస్తే చేసావు కానీ ఆడితో మాత్రం చెమ్మక, వాడు ప్రమాదకరమైన మనిషి. ముసలేనా? సరే ముసలి అన్నాం ఆయన. రే దాంతో మాట్లాడితే మాట్లాడావు కానీ అది ప్రమాదకరమైన ముసలి అన్నారు కింద కాలనీ మగవాళ్ళని. ఆడముసలి లేవా? అంటే చూడండి, గమనించిన జాగ్రత్త అంటూ ఉంటాం. అయితే చాలా స్నేహంగా ఉంది. ఈ మగ ముసలికి ఆడముసలి ఈ నేరేడుకాయలు తీసుకెళ్తుంది అవుతుంది అన్నది. అంటే ఏదో ఒక బుక్లో చదివిన మాట అనమాట. దీంట్లో సారాంశం ఉంది, సత్యం ఉందన్నమాట. ఒక డాక్టర్ పరీక్ష చేసి నువ్వు ముసలి మరణిస్తావని చెప్పేసి, నీ హెల్త్ బాగోలేదని చెప్పేసి, ఒక కోతి గుండెకాయ తింటే నువ్వు ఇంకా చానాలు బతుకుతావు అంది. ఏ గుండెకాయ ఏంటండి? కోతి గుండెకాయ తింటే చానాలు బ్రతుకుతాండి. ఫ్రెండ్షిప్ ఏమైపోయింది అసలు? కలిసిమెలిసి అండి. వాళ్ళిద్దరు చూసావా? ఎప్పుడన్నా ఎడతారేమో. ఎవరిద్దరు? మీ ఇద్దరు కాదు లేదా అంటావా అనవా? మీ ఇద్దరు అసలు ఎక్కడ చూసినా సరే, ఇంటికి వెళ్ళినా వాళ్ళిద్దరే ఉంటారు, బయట కూర్చున్నా వాళ్ళిద్దరే ఉంటారు, చర్చికి వచ్చినా వాళ్ళిద్దరే ఉంటారు, వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళిద్దరే ఉంటారు. చూసిన వాళ్ళు ఏమంటారు? అబ్బా వాళ్ళిద్దరే కూడా ఎప్పుడు కూడా, ఆ తమ్ముళ్ళు ఎప్పుడు కూడా, వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ఇట్లా చూడరు ఎలాగున్నారు. కానీ డబ్బు దగ్గర ఏమవుద్దండి? ఒకనొక సమయంలో స్నేహము బద్దలైపోద్దండి. అవుద్దా? పగ ఎప్పుడు ప్రారంభం అవుద్దండి? డబ్బు దగ్గరే ప్రారంభం అవుద్దండి. అంత బొగ్గా ప్రేమించే స్నేహం కూడా ఎప్పుడు పతనం అవుద్దండి? డబ్బు కాడే పతనం అయిపోద్ది కదంటారా? డబ్బు కడమైంది. సరే ముసలి రానే వచ్చేసింది, సరే రమ్మంది, దీన్ని కోతిని రమ్మంది. దీనికి సరదా తిప్పుతూ ఉంటుంది నది మీద ఎక్కించుకుని. ఇది కొత్త ఏం కాదండి,
ఈ దారికి ఆ దారికి తిప్పుతూ ఉంటుంది. ఈ మీద కూర్చుంటుందండి. చక్కగా ఏది అవసరం లేదు కదా. కోతి ఈదుద్ది కానీ అంత లాంగ్లో ఏది అవసరం లేదు. చక్కగా కూర్చొని అడిడి తిప్పి వస్తుంది. తర్వాత చెట్టు మీద వెళ్ళిపోద్ది, కాయలు దులుపుద్ది. కానీ అది ఎక్కించుకుందండి. ఎక్కించుకుని ఇక్కడికి ఏంటి కూడా అని అడగలేదండి. ఎప్పుడు తిప్పుతూ ఉంటుంది సహజంగా. మరి కామన్గా మరి మనం ఇంకా తిరగడం అయిపోయింది కదా, నన్ను దింపేసినట్టయితే నేరేడుగాయల చెట్టు మీదకి వెళ్ళి నేరేడుగాయలు తింటానంటే, లేదు లేదు కోతి బావా, మా ఆవిడికి నీ గుండెకాయ కావాలంట. ఏమందండి, మా ఆవిడికి నీ గుండెకాయ కావాలంట, అది మా ఆవిడ బతుకుద్దంట నీ గుండెకాయ తింటే అని చెప్పేసి, అందుకని నిన్ను మా ఆవిడ దగ్గరికి తీసుకెళ్తానండి. అప్పుడు కోతి బాబు వెంటనే, కోతులకి మంచి ఐడియా వస్తుందండి, కానీ మనుషులకు కూడా అడిగితే, ముసలి బావా నా గుండెకాయ చెట్టుకి తగిలిచ్చి వచ్చానందంట. ఎక్కడ తగిలిచ్చి వచ్చానంటండి, చెట్టు దగ్గర గిర్రాన్ని తిప్పేసిందంట ముసలి. వెనక్కి తిప్పేసి పదేళ్ళలో ఉందండి. ఎక్కడ తీసుకొస్తుంది, చిట్టికాడ తీసుకొస్తుందండి. చుట్టూ గబగబ పాజిటివ్ తీసుకొస్తుంది. గబుక్కున చిట్టికాడ రంగానే బ్రతుకు జీవుడా అందండి. దానికి ఎంత ప్రాణభయం వచ్చిందో చూడండి. బ్రతుకు జీవుడాన్ని టక్కన పైకెక్కిందండి. చూడండి, స్నేహం లేదు, ఏమీ లేదు. వాళ్ళిద్దరు స్నేహితులు ఎప్పుడు విడిపోర్రు అన్న వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత పచ్చగడ్డ ఎత్తే వాళ్ళ మధ్యన బగ్గుమంటది. వీళ్ళ జీవితంలో కూడా విడరు అనిపిస్తుంది చూడటానికి. అవును కదండి. అసలు ఎప్పుడు కూడా వీళ్ళు ఇడేటట్టు లేరు, ఎడను కూడా వీళ్ళు మడను తప్ప వీళ్ళని వేరుపరిచేది ఏది కూడా లేదు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కానీ గమనించండి జాగ్రత్త, ఎడమొహం పెడమొహం అండి. చూడండి, గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఏంటన్న మన అంశం ఏంటి? అది హృదయ శుద్ధి గలవారు. చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని శుద్ధి. గుండెకాయ ఎక్కడ పెట్టింది? మీరు వస్తా గుండెకాయ తెచ్చారా, ఇంటికాడ పెట్టారా? మధ్యలో వెళ్తున్నారా బయటికి? ఎందుకు గుండెకాయ చూసుకొచ్చుకున్నారా? లేదనే వాటర్కి వెళ్తున్నారు. చాలా మంది మన చర్చిలో గుండెకాయలు ఇక్కడికే తీసుకొస్తారు. ఇంటికాడ పెట్టిన వాళ్ళు ఉండరు, ఎక్కడో ఒకటి అర ఉంటారనమాట. కానీ కొన్ని సంఘాల్లో గుండెకాయలు అన్నీ ఇంటికాడే ఉంటాయి. లేవా? ఉంటాయా ఉండవా? ఎలా ఉంటాయి తెలుసండి? మంచి చేపల పులుసు చేసుకుని వస్తే గుండెకాయ ఎక్కడ ఉండదమ్మా, అసలు అక్కడే ఉండదు. ఎప్పుడు ముగిస్తాడా చండి. ఈ గుండెకాయకి షార్ప్నెస్ శుద్ధి చేద్దామండి దయచేసి. ఎందుకంటే దేవుని వాక్యం విందాం. చూడండి, దేవుని వాక్యం విందాం. దేవుని రాజ్యం దొరుకుద్దంట, దేవుని రాజ్యంలో ధన్యత ఉంటుందంట, భాగ్యం ఉంటుంది. ఎవరు ప్రసంగిస్తున్నారు ఈ మాటలు? యేసయ్య ప్రసంగిస్తున్నారు, కొండ మీద ప్రసంగిస్తున్నారు. గొప్ప దేవుడు. చివరి మాట చదివి ప్రార్థన చేస్తాను. ఓకే, ఇంకో మాట కూడా చదివినా ప్రార్థన చేస్తాను, టైం లేదు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం. హల్లెలూయా. నీతి కోసము నిమిత్తము నిన్ను ఎవరైనా హింసిస్తే మీరు ధన్యులంట. ఏ రాజ్యం మీద అవుద్దంట? పరలోక రాజ్యం. నువ్వేమీ పాపం చేయలేదు, నువ్వేమి చెడ్డ పనులు చేయలేదు, అయినా సరే నిందించారనుకో, నీకేం దొరుకుతుందంట? పరలోక రాజ్యం దొరుకుతుందంట. ఇంకోటి చివరి, మళ్ళీ వెనక్కి లేవా నాన్న? మళ్ళీ, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించిడి, పరలోకమందు. హల్లెలూయా. పరలోకమందు మీ ఫలము అధికమగును. యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా అవమానించినా నిందించినా మీ ఫలము పరలోకంలో ఎలాగుంటుందంట? అధికమవుద్దంట. ఒక్క మాట ఇటు చూడండి, లాస్ట్ మాట. యేసు ప్రభు నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా నిందించినా హింసించినా అవమానపరిచినా ఈ నింద ఈ అవమానము పరలోకంలో ప్రతిఫలము ఏమవుద్దంట? అధికమవుద్దంట. అధికమైన కృప మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మీరున్న స్థలంలోనే మోకరించినట్లయితే, అయ్యా ఈ రోజున మా జీవితాల గురించి మాట్లాడవు తండ్రి.
అయా షార్ప్నెస్ ఇచ్చావు తండ్రి. నీ రాజ్యం గురించి మాట్లాడవు తండ్రి. నీ రాజ్య వారసత్వం గురించి మాట్లాడవు యేసయ్యా. అయ్యా వీటికి అర్హత కలిగి ఉంటాము తండ్రి, వీటికి హక్కు కలిగి ఉంటాం తండ్రి. చెల్లి తమ్ముడు ఈ హక్కును కలిగి ఈ అర్హత కలిగి మనము నిలబడదాం. దేవా ఆ కృప, ఆ ధన్యత, ఆ భాగ్యము దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి, సహాయకులుగా ఉండండి. రెండు చేతులు పైకెద్దాం. నీ రాజ్యం కావాలి. ఈ మాటేనండి, ఈ మాటే. ఎక్కడెక్కడో ఉన్నారు. పునరుద్ధాన దినం కనీసము ఒక రోషము, ఒక పౌరుషము. అమ్మా ఆయన కొండెక్కగా నా ప్రజలను చూసి కొండెక్కాడు, ప్రసంగించాడు, అద్భుతమైన మాటలు తెలియపరిచాడు. దేవుని రాజ్యం ఉంది. ఎన్టీఆర్ కాలనీ వాసులారా, దేవుని సంగమా, ప్రార్థన పరులు, మీరు దేవుని సన్నిధికి సమీపంగా ఉన్నారు. దేవా ఆ రాజ్యానికి వారసత్వం దయచేయండి, ఆ భాగ్యాన్ని దయచేయండి, ఆ కృపను దయచేయండి, అర్హతను దయచేయండి తండ్రి. రెండు చేతులు జోడించి అడుగుతున్నాను తండ్రి. రెండు చేతుల్ని ఈ మాట అందాం. యేసయ్యా పరలోకపు ధన్యత నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి, నా కాలనీకి దయచేయునుగాక.